అందరికీ నమస్కారం. తెలుగు సిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు సతీష్ చందర్ గారు ప్రముఖ కథా రచయిత, కవి, విమర్శకులు, జర్నలిస్టు, వ్యంగ్య రచయిత. వారి కథ సిగ్గు విందాం. సతీష్ చందర్ గారు కవిగా 5 పుస్తకాలు వెలువరించారు. అందులో పంచమ వేదం, నాన్న సైకిల్, పసుపు జాబిల్లి, ఆది పర్వం, పదచిత్రం. వీరు జర్నలిస్టుగా, ప్రధాన సంపాదకులుగా, చీఫ్ రిపోర్టర్గా, ఎగ్జిక్యూటివ్ ఎడిటర్గా విధులు నిర్వర్తించి జర్నలిజం వృత్తికి పరాకాష్ఠగా ఉదహరించబడుతున్నారు. వీరు 27 పుస్తకాలు రచించారు. వీరి శైలి వ్యంగ్య శైలి. వీరు నవలలు గోధనం, బృహన్నల పేట, నేరం బేరం లాంటి నవలలు కూడా వీరు రచించారు. వీరు విమర్శకుడిగా నిగ్రహవాక్యం, ప్రశంసలు పొందినటువంటి విమర్శ. చిన్న కథల్లో చూసుకున్నట్లయితే సిగ్గు, లవ్ ఎట్ డస్ట్ సైట్, డాగ్ ఫాదర్ అనే కథ 91-2000 దశాబ్దపు ఉత్తమ కథల్లో ఒకటిగా ఎంపికైంది. సిగ్గు కథలో 20 సంవత్సరాలలో పాపినేని శివశంకర్ మరియు నవీన్ సంకలనం చేసిన టాప్ 30 కథలలో ఒకటిగా పేరు పొందినది. వీరి గురించి ఎంత చెప్పినా తక్కువే. వీరు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ జర్నలిజం కళాశాల వ్యవస్థాపకులుగా వ్యవహరిస్తూ ఉన్నారు. సతీష్ చందర్ గారి సిగ్గు కథ విందాం. ఆకలికి అమ్మంటే భయం. అమ్మ ఇంకా ఆమడ దూరంలో ఉండగానే ఆకలి పారిపోయింది. కొబ్బరి ఆకుల సందుల్లో నుంచి తన తల్లి రాకను పోల్చుకున్నాడు అబ్బులు. మిట్ట మధ్యాహ్నం అందరికీ నడినెత్తిన సూర్యుడున్నాడు. అమ్మ నెత్తిన మాత్రం అన్నం ఉంది. అప్పుడు వీస్తున్న గాలి చల్లగా అనిపించింది. తేలిగ్గా ఉన్న జుట్టును తడిమిపోయింది. పొలం వైపు చూశాడు అబ్బులు. చిన్న చిన్న చెరుకు మొక్కల మధ్య తన వాళ్ళు. అందరూ ఆడవాళ్లే. కొప్పులు, చేతులు కదులుతున్నాయి. కలుపు తీస్తున్నారు, కానీ కబుర్లు నాటుతున్నారు. మందారాలున్న కొప్పులైతే మాటి మాటికి ఎగిసిపడుతున్నాయి. జాకెట్లు కప్పనంత మేర వీపులు ఎండకు మెరుస్తున్నాయి. కష్టజీవులకు కడుపు మాడితే తెలుస్తుంది, వీపు మాడితే తెలియదు. అబ్బులు చిన్న మట్టి పెడ్డ తీసుకొని ఒక వీపు మీద కొట్టాడు. ఒక మందారం వెనక్కి తిరిగింది. ఏయ్ బాయ్యా, నీ ఏసాలు నాకెరికే గాని ఏం కావాలో చెప్పు వన్నమా. ఇప్పుడు కాలిందన్నమాట కడుపు. ఆ మందారం ఎవరో కాదు, అబ్బులి మరదలే. పేరు సరస్వతి. కానీ 6వ తరగతి దగ్గరే బడి మానేసింది. అయినా చదువంటే పిచ్చి. కాగితం ముక్క కనిపిస్తే చాలు అందులోని అక్షరాలు గుణించుకొని చదువుతుంది. ఊహ తెలిసినప్పటి నుండి అబ్బులు వాళ్ళ ఇంట్లోనే పెరుగుతోంది. మరదలని వరుస కలుపుకున్నారు గాని సరస్వతి బాగా దూరపు బంధువుల పిల్ల. పెంచే తాహతు లేక తల్లిదండ్రులు చిన్నప్పుడే వదులుకున్నారు. అబ్బులు తండ్రి బతికున్నంత వరకు సరస్వతి స్కూలుకు వెళ్ళింది. అబ్బులు తండ్రి పంచాయతీ బోర్డు మెంబర్గా చేసేవాడు.
మాలపల్లి మొత్తానికి ఆయనే నాయకుడు. కామెర్లొచ్చి చనిపోయాడు. అప్పటి నుంచి అబ్బులు తల్లి మంకమ్మే కుటుంబాన్ని చక్కబెట్టుకోవాల్సి వచ్చింది. 1/2 ఎకరం పొలము, 2 పాడి గేదెలు ఆమె ప్రాణానికి పెద్ద బాధ్యతలే. వాటిని సరస్వతి పంచుకోవాల్సి వచ్చింది. సరస్వతికి ఆ ఇంట్లో స్థానం ఎప్పుడో నిర్ణయం అయిపోయింది. ఆ విషయం ఊరందరికీ తెలుసు. అబ్బులుగాడి పెళ్ళామంటే అందరికీ తెలిసిపోతుంది. పెళ్లి తంతు ఒక్కటే జరగాల్సి ఉంది. తల్లి వస్తున్న వైపు వేలు పెట్టి చూపించాడు అబ్బులు. ఓరిని సోకులు సంతకెళ్ళా, కూడు తినమంటే టెక్కుసేసింది ఎందుకా? అయినా నిన్ననేం లాభం, దాన్ని అనాలి కాని రాని చెబుతాను. చేతిలోని కొడవల్ని లేచిన చోటనే వదిలేసి కచ్చా పోసిన గోచిలా వెనక్కి దోపిన చీర అంచుల్ని విడుదల చేసింది. మనిషి నలుపే, కాకుంటే నున్నటి నలుపు. దానికి తోడు పట్టని చెమట, ఆపై వెండివాన లాంటి సూర్యకాంతి. ఒళ్ళంతా నిగారింపే, కపటం లేని నిగారింపు. కానీ ఖర్చు లేకుండా వచ్చింది. 100 చీకట్లు, 1000 పరదాలు కలిపి కుట్ర పనినా దాసలేనిది యవ్వనం. అలాంటి యవ్వనానికి ఎండ ఎంతటి అద్భుతమైన స్వేచ్ఛ! ఎరా బావా, ఏంటి ఈ కర్రీది లేసిపడుతుంది? మనసారా తిట్టుకుంటూ నెత్తి మీద తట్ట దించుకుంది వెంకమ్మ. తిట్టులోని ప్రేమ కన్నా తీయనైన అభివ్యక్తి వేరొకటి ఉండదేమో. అది సరే గాని ఎంకిదానా, నీ కొడుక్కెప్పుడు గీనం వస్తాదే? చీర కుచ్చిళ్ళు సాపు చేసుకుని అబ్బులు పక్కనే చతికిల పడుతూ అడిగింది సరస్వతి. నిన్నొదిలేసి ఇంకో దాన్ని తగులుకున్నప్పుడు 4 వారాల ఇత్తడి కెరియర్కు స్క్రూ తీస్తూ అంది. లమ్మా, ఏం చెప్పావే? సెకండ్ అబ్బులు తన తల్లి కుడిచేయి తీసుకొని ఆనందం నటిస్తూ ఊపేశాడు. అబ్బులు బీకంలో ఒక సబ్జెక్టు మిగిలిపోతే చదువుతున్నాడు. మరో 2 వారాల్లోనే పరీక్షలు. దగ్గరుండి కలుపు తీయించినట్లు ఉంటుంది, చదువుకున్నట్లు ఉంటుంది అని 2 రోజుల నుంచి పొలం గట్టు మీదే మకాం పెట్టాడు. తల్లి కొడుకుల ఎకసెక్కాలకి నిరసనగా మూతి వంకలు తిప్పుకుంటూ 2 చేతులతో ఒక పుస్తకాన్ని తీసి ఒళ్ళో పెట్టుకుంది సరస్వతి. కేరియర్లోని గిన్నెల్ని ఒబ్బిడిగా పరిచింది వెంకమ్మ. అడుగు గిన్నెలో అణచిపెట్టిన అన్నం, 2వ గిన్నెలో ఎర్రని ఉప్పు చేపల వేపుడు, 3వ గిన్నెలో వేయించిన కరివేపాకులు, పండు మిరపకాయలు, తేలే పప్పుచారు, పై గిన్నెలో మీగడ పెరుగు అబ్బులి ఆకలి విలువను రెట్టింపు చేశాయి. ఖరీదానా, దా నీ కేరేజ్ కూడా దియే. చెంబులో నీళ్లు స్టీలు గ్లాసులో వేస్తూ అంది వెంకమ్మ. మూర్తి మరోసారి వంకర్లు తిప్పుకుంది సరస్వతి. సర్దికొడు తిన్న ఆడది మొగడాకలు ఎరగదని ఊరికే అన్నారా? పూటగా లాగించేసి పుస్తకాలు తిరిగేస్తా అన్నవాట. గొప్ప చదవర్లేండి, మరింత రెట్టించింది వెంకమ్మ. అయితే వెంకమ్మ వెటకారం సరస్వతికి రుచించలేదు. పైపెచ్చు మనసులో కలుక్కుమంది, కష్టం కలిగింది. చాకిరీ కష్టం కాదు, చాకిరీని గుర్తించకపోతేనే కష్టం అనిపిస్తుంది. ఆ కష్టాన్ని ప్రకటించకుండా ఉండలేకపోయింది. సాలేవమ్మా, ముందు తిన్న ఆడదానికి సారుకూడు, వెనుక తిన్న మొగోడికి సేవలేపుడు, చాకిరీకి నేను, చదువుకి నీ కొడుకు. ఈ మాటలు అంటున్నప్పుడు సరస్వతి కళ్ళల్లో నీటి చారికలు మెరిశాయి. వెంకమ్మ వెంటనే గ్రహించి సరస్వతి తల మీద చెయ్యి వేసి చనువుగా దగ్గరికి లాక్కుంది. చా నోర్మై, గొప్ప చదువులే,
ఇడు ఎంత చదువుకున్నా నీ కొంగు కట్టుకొని తిరగాల్సిందే కదా. అదిగో మెట్టారమ్మాయి గిసమ్మ చూడు, శివరాఖరికి ఏమైందో, బిఏ చదువుకుందా, చదువుకున్నోనే చేసుకుందా, కడకాడేం చేశాడు, ఇంకో దాన్ని తగులుకొని దీన్ని తరిమేశాడు. పొద్దుటేలే బస్సు ఆగింది, ఒకటే సోకండాలు. వెంకమ్మ అలా చెప్తుండగానే మధ్యలో అబ్బులికి పరమారింది. సరస్వతి అబ్బులు నెత్తి మీద చిన్న మొత్తి గ్లాసులో నీళ్లు పట్టించింది. అబ్బులు తేరుకున్నాడు. సరస్వతికి కోపం ఎగిరిపోయింది. లమ్మా, గ్రేస్ నిజంగానే వచ్చేసిందా? తన అనుమానాన్ని నివృత్తి చేసుకొని 5 నిమిషాల్లో భోజనాన్ని పూర్తి చేసి పేట వైపు ప్రయాణమయ్యాడు అబ్బులు. లపోయ్, నీ కొడుక్కి గేస్ అంటే పిచ్చిపోలేదే? అబ్బులు వెళ్తున్న వైపు చూస్తూ అంది సరస్వతి. పిచ్చి కాదే, జాలి. పొద్దున ఆ పిల్ల ఓలకం చూస్తే నాకే ఏడుపు ఆగలేదు. అభియోగాన్ని ఒక్క ముక్కతో కొట్టి పారేసింది వెంకమ్మ. గ్రేస్ ఆ పేరంటే అబ్బులికి ఒక తుల్లింత. ఆమె అరచేతి స్పర్శ అతడికి తెలుసు. ఆదమర్చి నిద్రిస్తున్నప్పుడు మీద పడ్డ మొదటి చినుకులా ఉంటుంది ఆ స్పర్శ. ఆమె ముక్కు పుటాల్లోంచి వచ్చే వెచ్చటి శ్వాస అతడికి తెలుసు. వేడివేడి అన్నం మూకుడు మీద మూత తీసినట్టుంటుంది ఆ శ్వాస. మరి ఆమె రంగు తెలుపు కాదు, నలుపు కాదు, మధ్యస్థం. చామంచాయ్ అని ఒక ముక్కలో చెప్పడం వీలు కాదు. తెలుపు నలుపుల శరీర కాంతిని మాత్రమే చెబుతాయి. శరీరాన్ని నిర్వచించలేవు, ఒయ్యారాన్ని ప్రకటించలేవు. కానీ చామంచాయ్ అలా కాదు. అదొక చురుకైన రంగు, చూడగానే చురుక్కుమనే రంగు. వేడివేడి చెరుకు పానకంలో వేలు పెట్టి చటుక్కున తీసి నోట్లో పెట్టుకుంటే ఎలా ఉంటుంది? ఆమె ఒంటి రంగును చూసినప్పుడల్లా అబ్బులకి అలా ఉంటుంది. నిజానికి గ్రేస్ రంగు ఒక్క చామంచాయ కాదు, 2 చామంచాయలు. ఋతువును బట్టి ఆమె ఒంటి రంగు మారేది. గ్రేస్కు సంబంధించిన వరకు 2 ఋతువులు. 1 చదువుల ఋతువు, 2 సెలవుల ఋతువు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే చీరలు కట్టే ఋతువు 1, చీరలు కొనుక్కునే ఋతువు 1. కాలేజీకి సెలవులు ఇస్తే చాలు, కచ్చా బిగించి కొడవలి చేతపట్టి పొలం పనుల్లోకి దూకేది. సరదాకి కాదు, కూలీకే. వాళ్ళమ్మ నాన్న టీచర్లే. అయినా అదేం కర్మో, రకరకాల చీరలు కట్టాలి. కాస్త చిన్నప్పుడైతే పరికినీలు కట్టాలి. అమ్మా నాన్నల్ని నమ్ముకుంటే ఏడాదికి 2 చీరలు, ఒకటి ఈస్టర్కు, మరొకటి క్రిస్మస్కి. మరి గట్టిగా పేచి పెడితే చాలులే, మా జీవితం అంతా నీ చీరల మీదే తగిలేస్తే రేపు నీకు పెళ్ళెవరు చేస్తారే అంటారు. అందుకే గ్రేస్ స్కూల్కి వెళ్తుంది. ఒక్క గ్రేసే కాదు, దాదాపు అక్కడ మాలమాదిగా పల్లెల్లోని కాలేజీ చదివే ప్రతి అమ్మాయి అబ్బాయి ఇదే పని చేస్తారు. అందరూ చేస్తే చేశారు, గ్రేస్ ఎందుకు చేయాలి అన్నది విలవిల్లాడే అబ్బులి ప్రాణానికి సంబంధించిన ప్రశ్న. గ్రేస్ స్కూల్కి వెళ్తున్నప్పుడు రోజు రోజుకి వన్నె తగ్గుతుండేది. చామంచాయ చిక్కపడుతుండేది. 2 వారాల సెలవులైతే దాదాపు నలుపుకి దగ్గరయ్యేది. కూలి కొత్త వర్ణాన్ని ఇస్తుందన్నమాట. కాలేజీ తెరిచినప్పుడల్లా కొత్త కొత్త చీరల్లో గ్రేస్ ప్రత్యక్షమయ్యేది. కానీ తన చీరకు రంగు నివ్వడం కోసం తన వన్నెను కోల్పోయేది. బస్టాండులో నిలబడ్డప్పుడు చీర మాత్రమే కనిపించేది, తాను కాదు. పాలకొల్లు వెళ్ళే బస్సు రాగానే డోర్ దగ్గరకు పరిగెత్తేది. వెనువెంటనే అబ్బులు. పైమెట్టు మీద ఆమె, కింది మెట్టు మీద అబ్బులు. ఆమె వీపు మీద అతడి శ్వాస. చిన్నగా నవ్వేది. ఇది రోజు జరిగే సన్నివేశం, ఇద్దరు ఎదురు చూసే సన్నివేశం. ఒకరోజు మాత్రం ఈ సన్నివేశమే అబ్బుల్ని కలవరపరిచింది. కారణం, ఆమె వీపు పెరిగింది. ఇందులో ఎవరి నేరమూ లేదు. మారిన హీరోయిన్ జాకెట్లను అనుసరించి టైలర్ ఒక ప్రయోగం చేశాడు. జాకెట్ మెడ కాస్త ఎక్కువగా కత్తిరించాడు, వీపు ఇంకాస్త ఎక్కువగా కనబడేటట్లు కుట్టాడు. దాంతో ఎండబారిన పడిన వీపు భాగం కూడా ఒక చారికలా కనిపించింది. ఆమె కాయ కష్టానికి అదో సరిహద్దు రేఖ. ఆమె వీపు పై భాగాన అబ్బులు భారంగా వదిలాడు శ్వాస. ఎప్పటిలాగే గ్రేస్ వెనక్కి తిరిగింది, కానీ నవ్వలేకపోయింది.
అతడి శ్వాసలోని రవ్వంత వేదన ఏదో ఆమెను తాకినట్టుంది. ఆ రోజు ప్రయాణమంతటా ఆమె వీపు మీద సరిహద్దు రేఖని చూశాడు. పాలకొల్లులో బస్సు ఆగింది. ఇద్దరూ దిగారు. అబ్బులు దిగులు ముఖం గ్రీస్కి నచ్చలేదు. ఏ అబ్బులు, కాఫీ ఇప్పిస్తావా? నవ్వుతూ అడిగింది. ఇంటి దగ్గర తాగలేదా? అనాలోచితంగా అనేశాడు అబ్బులు. అసలు గ్రేస్ కాఫీ మాట ఎత్తితే చాలు ఎగిరి గెంతేసేవాడు. ఎందుకంటే రెస్టారెంట్లో ఆమె ఎదురుగ్గా కూర్చొని ముచ్చట్లాడవచ్చు. కానీ ఈసారి మనసులోని దిగులు అలా మాటల్ని తారుమారు చేసింది. అమ్మ తిట్టింది. ఏమీ తినకుండా వచ్చేశాను. అబ్బులు ముఖంలోకి తొంగి చూస్తూ పసిపిల్లలా చెప్పింది. ఎందుకు? డబ్బులన్నీ చీరలకు తగిలేశానని బదిలిస్తూ నవ్వేసింది. అది దుఃఖాన్ని దాచిన నవ్వు. అందుకే కాలే పెనం మీద నీటి బొట్టులా అది క్షణంలోని ఆవిరయ్యింది. కష్టార్జితాన్ని గుర్తించనందుకు ఆ క్షణంలో కన్నతల్లి కూడా కామాంధులాగా కనిపించింది. దుఃఖం ఉబికి వచ్చింది. తల పక్కకు తిప్పుకుంది. ఏయ్ గ్రేసు, నిన్నే, ఇటు చూడు. అరే నిన్నే. ఆమె గడ్డం పట్టుకొని తన వైపు తిప్పుకున్నాడు. మూసిన కళ్ళు మళ్ళీ నవ్వే ప్రయత్నం చేస్తూ కళ్ళు తెరిచింది. 2 కన్నీటి బొట్లు రాలాయి. కొబ్బరి ఆకు మీద వానబొట్లు గాలికి రాలినట్లు గబగబా కొత్త చీర కొంగుతో ఆనవాళ్ళు లేకుండా కన్నీళ్లను తుడిచేసుకొని, కాఫీ వద్దులే, కాలేజీకి వెళ్ళిపోదామంది. కాలేజీకి వెళ్ళిపోతావా? కొట్టానంటే మళ్ళీ అభిమానాన్ని చనువుని మిళితం చేసి చెయ్యెత్తాడు అబ్బులు. అటు ఇటు చూసుకుంది గ్రేస్. ఎత్తిన అతడి కుడి చేతిని తన ఎడమ చేతిలోకి తీసుకొని కిందికి దించింది. అంతటితో ఆగలేదు. బలంగా నొక్కడం మొదలుపెట్టింది. ఇప్పుడు చెప్పు, కొడతావా? నిండా నీళ్ళ బాల్ ఎత్తలేనోడివి నన్ను కొడతావా? ప్లీజ్ గ్రేసు, ప్లీజ్ వదులు. ఏయ్ నిన్నే, ఎవరైనా చూస్తే బాగుండదు. వదులు. ఆమె చెయ్యి గట్టిగా ఉంది, అయితేనే వెచ్చగా ఉంది. అలా చెయ్యి వదలకుండానే బస్టాండ్ నుంచి రెస్టారెంట్ వైపు దారి తీసింది గ్రేస్. ఆమె నిర్ణయానికి ఆనందపడ్డాడు. కానీ అరచేతిలోని నొప్పిని తాళలేకుండా ఈలోగా ఆర్టీసీ బస్సు ఒకటి వాళ్ళ పక్క నుంచి దూసుకెళ్ళింది. చీచి చీచి, చీర నిండా మురికి నీళ్లు అన్నాడు అబ్బులు. ఉలిక్కిపడి అబ్బులు చెయ్యి వదిలేసింది. చీర కుచ్చిళ్ళు పట్టుకొని ముందు వెనుక చూసుకుంది. అలాంటి ప్రమాదం ఏమీ జరగలేదు. అమ్మయ్యా, గుండె జారిపోయిందనుకున్నాను. 300 రూపాయల చీర. బిక్క చచ్చిపోయింది. ఎహెహెహే అని ఎక్కిరించబోయిన అబ్బులకి 300 అంటే 15 రోజుల కూలి అన్న లెక్క గుర్తుకొచ్చి ఆమె చేతిని మృదువుగా అతని చేతిలోకి తీసుకొని రెస్టారెంట్లోకి అడుగు పెట్టాడు. అప్పటికదే ఆఖరి స్పర్శ. ఆ తర్వాత గ్రేస్ గురించి వినడమే తప్ప చూడలేదు. ఆ రాత్రి ఇంటికి వెళ్ళాక గ్రేసుకు తల్లితో చీరల గొడవ మళ్ళీ రాజుకుంది. ప్రేమ వచ్చినా కోపం వచ్చినా పొడి పొడి మాటలతో తీర్చుకోవడం తల్లి కూతురులు ఇద్దరికీ తెలియదు. కలబడ్డారు, కొట్టుకున్నారు. తెల్లవారుజామున తన చీరలు సర్టిఫికెట్లు సర్దుకొని బస్సు ఎక్కి ఏడుస్తూ వెళ్ళిపోయింది. వారించిన వాళ్ళందరినీ బండబూతలు తిట్టిందని పేటలోని వాళ్ళు ఇప్పటికీ చెబుతుంటారు. అంతే. ఆ తర్వాత ఇప్పుడు ఆమె భీమవరంలో వాళ్ళ మేనత్త ఇంటికి వెళ్ళిందని తెలిసింది. కోపం తగ్గాక తిరిగి వస్తుంది కదా అని ఇంట్లో వాళ్ళు ఎదురు చూశారు. అబ్బులు కూడా అలాగే అనుకున్నాడు. కానీ ఇంతలోని పిడుగులాంట వార్త వచ్చింది. ఎవరో రాజుల కుర్రాడితో లేచిపోయిందని వాళ్ళ మేనత్త కబురు మోసుకొచ్చింది. ఆ విషయం తెలిసిన రోజు తన గదిలో దూరి తలుపేసుకొని అబ్బులు 2 గంటల సేపు వెక్కి వెక్కి ఏడ్చాడు. కన్నీరు కార్చిన కళ్ళను తోడ్చుకున్నా గుర్తుపట్టవచ్చు. ఏయ్ బాయ్య, మందు కొడతావా? ఏడ్చి బయటకు వచ్చిన అబ్బుల్ని సరస్వతి అడిగిన ప్రశ్న అది. ఛీ, అలా అడుగుతున్నావేంటి? మరొకసారి కళ్ళు నులుముకుంటూ అడిగాడు.
ప్రేమించిన పిల్ల ఎగిరిపోతే సినిమాలో నాగార్జున ఏం చేస్తాడు, మందు కొట్టడా అని తుర్రుమని పారిపోయింది. అబ్బులు నవ్వేశాడు. నిజమైన జీవితంలో నవ్వుకి ఏడుపుకి మధ్య సరిహద్దు రేఖ ఉండదు. గ్రేస్ గుర్తొచ్చినప్పుడల్లా అబ్బులకి కాస్త దిగులు, కొంచెం గుబులు కలుగుతుంది. ఆమె మాట, ఆమె స్పర్శ, ఆమె శ్వాస అన్నీ కోల్పోయానని అనుకుంటే దిగులు, కొన్నాళ్ళైనా పొందగలిగానని అనుకుంటే గుబులు. ఆమెను చూసి 2 ఏళ్ళయింది. ఇప్పుడు ఎలా ఉంటుందో అలా అనుకునేలోగానే నిలువెత్తు అంబేద్కర్ విగ్రహం దగ్గరికి వచ్చేసాడు అబ్బులు. వేలెత్తి చూపించే ఆ విగ్రహం ప్రక్కనే గ్రేస్ ఇల్లు. అరుగు మీద ఒక పక్కగా కూర్చొని బియ్యంలో రాళ్ళు ఏరుతుంది గ్రేస్ అమ్మమ్మ. మరో పక్క మడత మంచం మీద వెళ్ళెక్కల పడుకొని ఉన్నాడు గ్రేస్ తమ్ముడు లివింగ్స్టన్. కొబ్బరి చెట్టు మీద నుంచి పాడి కాలు బెనకడం వల్ల 10 రోజుల నుంచి మంచం మీదనే ఉన్నాడు. మా అమ్మ గ్రేస్ వచ్చేసిందా? అబ్బులు అడిగాడో లేదో ముసలావిడ జాకెట్ లేని భుజాన్ని తెల్ల చీర కొంగుతో కప్పుకుంది. ఒక్కసారి గుమ్మంలోంచి ఇంట్లోకి తొంగి చూసి మాటల్ని గుసగుసల్లోకి దించేసింది. అబ్బులా, దీని బలుపు వదిలిపోయింది. నీకు తెల్దా? ఆ రాసుడు దీన్ని తరిమేశాడు బాబా. ఇలా ఆగపడ్డది కానీ దీనికి ఎంత పొగరో తెలుసా? నా కూతురు ఎర్రిముండ. సీరముఖ కోసం నా కూతురునట్టు కొడతాదా ఈ ఆడిది. ఇంకా ముసలావిడ నిష్ఠూరాలకు తెరపడకుండానే మంచం మీది లివింగ్స్టన్ మధ్యలో ఆతృతగా కలగజేసుకున్నాడు. ఎవరు? అబ్బులా, ఓరి నీకోసమే కబురెడదానం అనుకుంటున్నాన్రా. ఎంత అవుద్దో కనుక్కున్నావా? ఉత్తి బట్టలకే 3 ఏళ్ళు అవుద్దు అనుకుంటా కదా. కుట్టుకూలి 500లో అయిపోద్దంటావా? దొరికాడు కదా అని పీకట్టుకున్నంత పనిచేశాడు లివింగ్స్టన్. లివింగ్స్టన్కి పెళ్లి కోటు పిచ్చి. అతను ఎప్పుడు ఒకే ఒక ఊహలో ఉంటాడు. చర్చిలో తనకు పెళ్లి జరుగుతున్నట్టు, అలాగని ఏ అందమైన పెళ్లి కూతురో తన పక్కనున్నట్లు కలగనడు. అసలు వధువు ఎవరన్నది అప్రస్తుతం. అతని ఊహలన్నీ పెళ్లి రోజు తాను వేసుకోబోయే సూటు మీదే. ఎక్కడన్నా పెళ్లి జరుగుతుంటే పిలవకపోయినా హాజరవుతాడు. ఇంకెందుకు, పెళ్లి కోటు సూటు చూడడం కోసమే. గోరింటాడలో ఆ రోజు కూడా పెళ్లి ఉంది. పైగా దగ్గరి బంధువుల ఇంట్లో పెళ్లి. ఆహ్వానం కూడా వచ్చింది. ఇంటిలిపాది వెళ్ళినా తాను, గ్రేసు, ముసలావిడ ఉండిపోయారు. కారణం కాలు. ఆ రోజంతా పెళ్లికి వెళ్ళలేకపోయానన్న దిగులుతోనే ఉండిపోయాడు లివింగ్స్టన్. అసలు కాలు బెనకడానికి కారణం కూడా పెళ్లి కోటే. కొబ్బరికాయల డబ్బు. కోటు కుట్టు కూలికి పనికొస్తుందని ఎవరూ లేకుండా చూసి వాళ్ళ ఇంటి చుట్టూరా ఉన్న కొబ్బరి చెట్లు ఎక్కడం మొదలు పెడితే మధ్యలో ఒక చెట్టు మీద నుంచి జారిపడ్డాడు. అబ్బులు ఇద్దరి మాటల్ని పెడిచేను పెట్టి లోపలికి వెళ్ళాడు. నవారు మంచం మీద గోడవైపు తిరిగి పడుకొని ఉంది గ్రేస్. కాస్త ఒళ్ళు చేసినట్టుంది. చిలకాకు పచ్చ చీర, అదే రంగు జాకెట్ వేసుకుంది. చీర కప్పని నడుం భాగం చూశాడు. అది గ్రేస్ రంగు కాదు, చామంచాయ కాదు, కూలికి వెళ్ళి మాడిన నల్ల రంగు కాదు. ఇదొక కొత్త వర్ణం, తైలవర్ణం. నడుం మీద వేసుకున్న చెయ్యి చూశాడు. అదే వర్ణం, ఆమెది కాని వర్ణం. చనువుగా చేతి మీద కొట్టి లేపుదామన్న ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. ఏయ్ గ్రేసు అంటూ మళ్ళీ వెళ్ళి మంచం పక్కనే కూర్చున్నాడు. ఆమె గిరుక్కున వెనక్కి తిరిగింది. కనుగుడ్ల నిండా నీళ్లు. గ్రేస్ వర్చస్సే మారిపోయింది. బుగ్గలొచ్చాయి. చిక్కటి కనుబొమ్మల స్థానంలో సన్నటి గీతలొచ్చాయి. ముక్కు నునుపు తేలింది. ఒకప్పుడు పెదవుల మీద ఉండే నల్లటి నీడ మచ్చుకి కూడా కానరావడం లేదు. మెడలో పూసల దండ పోయి తెల్లటి ముత్యాలొచ్చాయి. అబ్బులు నిశ్చేష్టుడై చూస్తుండగానే ఆమె అతని చేతిని అరచేతుల్లోకి తీసుకుని మెడ దగ్గర పెట్టుకుని కుమిలి కుమిలి ఏడవడం మొదలుపెట్టింది. ఆమె అరచేతులు దృఢంగా లేవు, మెత్తగా ఉన్నాయి. వెచ్చగా లేవు, చల్లగా ఉన్నాయి. గ్రేస్ స్పర్శ అతన్ని నిరుత్సాహపరిచింది. గ్రేస్ సుకుమారమైన ముఖం అతన్ని నిస్తేజుణ్ణి చేసింది. అక్కడి నుంచి
తక్షణం వెళ్ళిపోదామనుకున్నాడు. ఈలోగా ఆమె వెచ్చని కన్నీటి బొట్టొకటి అతడి ముంజేతి మీద పడింది. ప్రాణం లేచి వచ్చింది. ఆమె కళ్ళని బుగ్గల్ని తుడిచాడు. అలా చెరిగిన కంటి కాటుక బుగ్గల్ని అక్కడక్కడ నలుపు చేసింది. ఆ నలుపులో గ్రేస్కు పాత పోలికలు వచ్చాయి, లేని జవసత్వాలు వచ్చాయి. హఠాత్తుగా గ్రేస్ లేచి కూర్చుంది. అతడి చేతుల్ని తన మెడ చుట్టూ వేయించుకుని గాఢంగా కౌగిలించుకుంది. బావురుమంది. తనివి తీరా ఏడ్చుకుంది. జడివాన తర్వాత ఆకాశం తేరుకున్నట్టు ఆమె తేరుకుంది. అబ్బులా, నన్ను ఎక్కడికన్నా తీసుకెళ్ళవా? చెవి దగ్గరగా అడిగింది ఏడ్చి బొంగురు పోయిన గొంతుతో. పాలకొల్లు సినిమాకి వెళ్దామా? ఇప్పుడు బస్సు ఉండదే, సైకిల్ మీద వెళ్దామా? అలా అన్నాడో లేదో అతడి చెవి పట్టుకొని బలంగా కొరికింది. అమ్మా! అబ్బులు పెద్ద కేక పెట్టి ఆమెను విదిలించుకున్నాడు. అయ్యో అయ్యో అయ్యో, ఏమైందే మదనటప్పుదానా? బయట నుంచి అరిచింది ముసలమ్మ. అబ్బులు తత్రపడి మళ్ళీ తేరుకున్నాడు. ఏ లేదు మా అమ్మ, మొగుడిని వదిలేసి రావడం మంచిదేనా అన్నాను. నీళ్ళ చెంపించి కొట్టింది. తగల్లేదులే. కొట్టిందా మాయదారి ముండా? మోసుకుంటాదిలే. తన బియ్యం తాను చెరుక్కుంది ముసలావిడ. ఏయ్, అలా చెవి పట్టుకు కరిచావేంటి? చేత్తో తన చెవిని తడుముకుంటూ అడిగాడు. మరి కరవక ముద్దెట్టుకుంటానా? ఏదో ఏడుపొచ్చి మీద పడ్డాను కదా అని పరాయి ఆడదాని నన్ను చూడకుండా సైకిల్ ఎక్కించుకొని ఊరేగుతావా? ముఖం కొంచెం ముడుచుకొని గోడకు చేరబడింది గ్రేస్. ఛీ, సైకిల్ అంటే ఒక సైకిల్ కాదు, 2 సైకిళ్ళు. అబ్బుల ముఖంలోకి చిరుకోపం పొడుచుకొని వచ్చింది. గ్రేస్ పగలబడి నవ్వింది. ఆ నవ్వుతో కొత్త గ్రేస్ పూర్తిగా పాతబడింది. సాయంత్రం ఎండలో సైకిళ్ల ప్రయాణం. ఇద్దరికి చెరో గూబ గుయ్యమంటుంది. బస్సు మిస్ అయినప్పుడల్లా ఇలా కాలేజీకి కలిసి సైకిళ్ళ మీద వెళ్ళడం ఇద్దరికీ అలవాటే. కానీ గ్రేస్ సైకిల్ ఎక్కి చాలా కాలమైంది కదా, కాస్త ఆయాసపడుతుంది. దానికి తోడు మెల్లమెల్లగా ఆమె భర్త వివరాలు రాబడుతున్నాడు అబ్బులు. తీరని కోపం ఆయాసాన్ని పెంచుతుంది కదా, అదే జరిగింది అక్కడ. గ్రేసు, నిజం చెప్పు, మీ ఆయన కొట్టాడా? సైకిల్ని కాస్త స్లో చేసి ఆమెకు పక్కగా వెళ్ళనిస్తాడు. కొడతాడా? చేతులు ఇరిసేను. కిలోమీటర్ దూరంలో ఎక్కడో ఎదురు వస్తున్న మనిషిని చూసి బెల్లు మోగిస్తూ అంది. ఆగమ్మా, గంటలు రాని, ఆడు ఇంకా ఎదురు రావడానికి టైం ఉందిలే. అది సరే, మీ ఆయన చేసే వ్యాపారం ఏంటి? రాజాత్ క్లాస్ స్టోర్స్, మెయిన్ రోడ్, భీమవరం. అందులో సేల్స్మెన్గా పనిచేస్తాడా? కాదు, గేట్ దగ్గర నిలబడతాడు. ఓహో, సెక్యూరిటీ గార్డా? మొహం చూడు ఎలాగుందో. ఈడు ఆ షాప్ ఓనర్, అర్థమైందా? అందుకే ఆడికంత కొవ్వు. ఇంకేం, పూటకో చీర కట్టొచ్చు అన్నమాట. అబ్బులన్న ఈ మాట గ్రేస్ చెంప మీద చెల్లమని కొట్టినట్టు అనిపించింది. మౌనం. ఆమె రోడ్డుని కాక శూన్యాన్ని చూస్తూ సైకిల్ తొక్కుతోంది. కిలోమీటర్ దూరం నుంచే కనిపిస్తున్న వ్యక్తి ముందు చక్రం దగ్గరికి వచ్చే వరకు చూసుకోలేదు. అప్పుడు బెల్లు మోగించింది. అతడు చిందులు వేశాడు. ఆమె కంగారు పడి అబ్బులి సైకిల్కి చేరువగా వెళ్ళింది. ఆమె సైకిల్ పెడల్ అతడి ముందు చక్రంలో ఇరుక్కుపోయింది. ఇంకేముంది, ఇద్దరు పడ్డారు. గాబరాగా లేచాడు అబ్బులు. ముందు ఆమెను లేవనెత్తాడు. ఎక్కడ తగలేదు కదా? అబ్బులు ప్రశ్నను ఆమె లక్ష్య పెట్టకుండా చీరంతా పరికించి చూసుకుంది. మిసమిసలాడే నిమ్మ పండు రంగు. పాలియస్టర్ చీర కొంగు దగ్గర కొంచెం మరకైంది. సైకిల్కి అది కాబోలు, ఏం కాదులే, పోతాది, భరోసా ఇచ్చాడు. ఆమె నలుదిక్కులో చూసింది. కాస్త భారంగా పశువుల కొట్టం కనిపించింది. ఆ ప్రాంతమంతా ఆమెకు తెలిసిందే. వడివడిగా నడుచుకుంటూ అక్కడున్న బావి దగ్గరికి వెళ్ళింది. అబ్బులు 2 సైకిళ్లను వేరు చేయడానికి కష్టపడ్డాడు. 2 సైకిళ్లకు స్టాండ్ వేశాడు. తన సైకిల్కి ఊడిన చైన్ని తిరిగి సరిచేసుకుని గ్రేస్ వెళ్ళిన వైపు వెళ్ళాడు. అప్పటికి ఆమె బావిలోంచి నీళ్లు చేదుకొని కొంగుకు పట్టిన మసిని వంగి అదే పనిగా కడిగి పిండుతోంది. అబ్బులు రాగానే పైకి లేచింది. అది అలా పోదులే, పెట్రోల్తో కడగాలి అని ఆమె వైపు చూశాడు. ముఖమంతా ముచ్చెమటలు పోసి ఉన్నాయి. ఏయ్ అబ్బులు, నా కళ్ళు
నా కళ్ళు తిరుగుతున్నాయేంటి? అతడి భుజం మీద వాలిపోయింది. ఆమె స్పృహ తప్పింది. అతడి గుండె బేజారెత్తింది. క్షణం ఆలోచించి ఆమె 2 చేతుల్లోకి ఎత్తుకొని పశువుల కొట్టంలోకి తీసుకెళ్లాడు. పొడిగా ఉన్న చోట ఎండుగడ్డి మీద పడుకోబెట్టాడు. బాల్చితో నీళ్లు తెచ్చి పక్కన పెట్టుకొని ఆమె తలను తన ఒళ్ళో పెట్టుకొని ముఖమంతా కడిగాడు. కళ్ళ మీద నీళ్లు కొట్టాడు. ఆమె మెల్లిగా కళ్ళు తెరిచింది. అరచేతిని గుంటగా చేసి నీళ్లను కొంచెం కొంచెం ఆమె పట్టించాడు. ఆమె తేరుకొని అతడి చేతిని ముద్దు పెట్టుకుంది. అబ్బులా, నన్ను చేసుకుంటావా? ప్రశ్న అడిగి కళ్ళార్పకుండా అతడి వైపు చూసింది. ముందు ఆసుపత్రికి వెళ్దాం నడు. తన ఒళ్ళో నుంచి ఆమెను తప్పించబోయాడు. చేసుకోవడం కుదరదులే, సరస్వతి ఉన్నదిగా, పోని పోని ఉంచుకుంటావా? చీచి, అవే మాటలు. నీకు తెలియదులే, పెళ్లి చేసుకోవడం కన్నా ఉంచుకోవడమే గొప్ప. మా ఆయన ఉన్నాడా? నా దగ్గర 2 రోజులుంటే దాని దగ్గర 5 రోజులు ఉంటాడు. ముందు నువ్వులే, చెప్తాను. మొండిగా ఆమెను కదిలించాడు. ఈసారి ఒకే సైకిల్ మీద ఇద్దరి ప్రయాణం అనివార్యమైంది. మీ ఆవిడ నెల తప్పింది. నర్సు నవ్విపోయింది. చీర కుర్చీలు సరిచేసుకుంటూ డాక్టర్ రూమ్లోంచి నీరసంగా బయటకు వచ్చింది గ్రేస్. ఆమెకు షేక్ హ్యాండ్ ఇస్తున్నట్టు చేతిని పట్టుకు గట్టిగా ఊపాడు అబ్బులు. తెలిసిపోయిందా? బయట ఉన్న బెంచి మీద కూలబడింది గ్రేస్. ఏయ్, సంబరపడతాను అనుకున్నాను. ఏంటి దిగాలుగా ఉన్నావు? పక్కగా కూర్చొని ఆమె చేయి పట్టుకున్నాడు. నీకు సంబరం, నాకెందుకు? నా పీడ వదిలింది కదా. నన్ను నీలుకోమని ఇంకా పీక్క తినలే. ఈ మాటకి అబ్బుల ప్రాణం చిక్కుమంది. తల వంచుకొని కాసేపు, గ్రేసు, నిజం చెప్పు, అసలు మీకు మీ ఆయన గొడవ ఎందుకు వచ్చింది? ఇంకో మనిషిని ఉంచుకున్నాడనా? అది కాదు. అందుకే అయితే 3 నెలల కిందటే వచ్చేయాలి. ఆడికి నేనంటే లోకువ, నా జాతి అంటే లోకువ. ఏమన్నాడని? గోచిలెట్టుకు తిరిగేదానికి పట్టు చీరలు ఎందుకన్నాడు? అది లేదా? అదే ఈడించుకున్న ఉండ. అది గొప్ప జాతి బిడ్డ కదా, నేత చీరలే సింగారిస్తుందంట. దానిలా నేనెందుకుండను అంటాడు. ఇదిగో అబ్బులా, నేనోటి చెప్పనా? కలిగినమ్మ ఇప్పుకున్నా అందమే, కానీ లేనమ్మ కప్పుకుంటేనే అందం. అయినా దాన్ని అనుకుని ఏం లాభం? నా బతికి అలా తగలడింది. నన్ను కనుక్కున్న తల్లే నేను మంచి చీర కొనుక్కుంటే ఏడ్చేది. నీకేమన్నా తిక్క? మీ అమ్మ అలా ఎందుకు అంటుకుంటుంది? తిక్కే, నా తిక్కే నాకు అర్థం కాదు. నాకెందుకు ఉద్యోగాలు చేయాలని, ఊళ్ళేలాలని ఉండదు? నన్నెవరు హీనంగా చూడకూడదు, తక్కువ చేసి మాట్లాడకూడదు. నలుగురిలోనూ తీసి పోకుండా కనబడాలి. కడుపు మాడినా సరే శుభ్రమైన బట్ట కట్టాలి. నా తిక్క కాట్లోకి వెళ్ళాకే పోతుంది. సంపుతా. ఏంటా వాగుడు? ఆమె నోరు నొక్కాడు అబ్బులు. బాబు, ఆ పనేదో తొందరగా చెయ్యి, నా పీడ వదులుతుంది. చంపితే చంపావు, కానీ కాటికి పంపేటప్పుడు కొత్త చీరతో పంపుతావా? పిచ్చిగా నవ్వేసింది గ్రేస్. ఆమె వైపు ముందు కోపంగా, తర్వాత జాలిగా చూశాడు అబ్బులు. ఆలోగా నర్సు ప్రిస్క్రిప్షన్ చేతిలో పెట్టింది. ఇప్పుడే వస్తాను, ఇక్కడే కూర్చో అని గ్రేస్కు చెప్పి బయటకు వెళ్ళాడు. అన్నట్టుగా కాకుండా కాస్త ఆలస్యంగా తిరిగి వచ్చాడు. సిస్టర్, ఇవేనా మందులు? ఒకసారి డాక్టర్ చూపిస్తారా? నర్స్కి మందుల ప్యాకెట్ ఇచ్చి గ్రేస్ చేతిలో వేరే పెద్ద ప్యాకెట్ పెట్టాడు. అందుకని అతడి వైపు ప్రశ్నార్థంగా ఒక చూపు చూసి ప్యాకెట్ విప్పడం మొదలుపెట్టింది గ్రేస్. నాకు తెలుసు, చీర తెచ్చావు కదా, మొత్తానికి చీర అంటే పడి చేస్తావు. అవును, దీన్ని కట్టడం కోసమైనా తొందరగా చేస్తాను. అలా అంటూనే ప్యాకెట్లో వస్తువుని చూసి నోరు వెళ్ళబెట్టింది. అది చీర కాదు, బుల్లి గౌన్. నీలాకాశం మీద చుక్కలున్నట్టుంది. గౌన్ మీద పాలిథిన్ కాగితాన్ని చేత్తో నిమిరింది. అబ్బుల వైపు తీక్షణంగా చూసింది. లోపల నుంచి పొరలోకి వస్తున్న ఆనందాన్ని అది పెట్టడం ఆమె వల్ల కావడం లేదు. ఎవరికి గౌను? సమాధానం తెలిసి కూడా ప్రశ్నించడంలోనే థ్రిల్ని అనుభవించింది ఆమె. నీకే, తొడుక్కో, చీరల పిచ్చిపోతుంది. తెలిసిపోయే అబద్ధాన్ని తీయగా వదిలిపెట్టాడు అతను. అతని మాటని ఆసరాగా చేసుకొని ఆనందాన్ని అంచెలంచెలుగా విడుదల చేసింది. ఆ ఆనందం ముందు నవ్వైంది.
తర్వాత ఏడుపోయింది, మళ్ళీ నవ్వైంది. అవును, నాకు పాపే పుడుతుందని నీకెలా తెలుసు? తేరుకున్నాక అడిగింది. అతడి దగ్గర సమాధానం లేదు. పోనీలే, బాబు పుట్టినా గౌనే వేస్తాను మురుసుకుంటూ ప్యాకెట్ను గుండెలు కట్టుకుంది. గ్రేసు, నీకో మాట చెప్పనా? ఆమె భుజం మీద భరోసాగా చేయి వేశాడు. చెప్పు. చాలా మామూలుగా అతడి వైపు చూసింది. నిన్ను పెళ్లి చేసుకుంటాను దృఢ నిశ్చయంతో అన్నాడు. అదేంటి? ఇందాకటి మాట ఇప్పుడు నాకు కడుపు కదా. లోపల ఆనందం ఉన్నా అది జరగని ప్రతిపాదన ఏమోనన్న భయం ఆమెలో కనిపించింది. అది అడ్డు కాదు. ఒకప్పుడు నాకు నువ్వంటే ఇష్టం, ఇప్పుడు నీ తిక్క కూడా ఇష్టమైంది. ఆమె 2 అరచేతులను తీసుకుని తన అరచేతులతో రాస్తూ ఉన్నాడు. ఆమె చేతుల్లోకి వెచ్చదనం వచ్చింది. సినిమా చూసి ఇంటికి వెళ్ళాక గ్రేస్ అత్తింటి నుంచి తెచ్చుకున్న చీరలన్నీ పెట్టుకుని అబ్బులింటికి వచ్చి, ఈ రాత్రికి మా ఆయన వస్తాడు నన్ను తీసుకెళ్ళడానికి. నన్ను చంపినా వెళ్ళను. ఉడుక్కుపోయి చీరలు పట్టుకుపోతాడు. అబ్బులా, వీటిని నీ దగ్గరే ఉంచు, గుక్క తిప్పుకోకుండా చెప్పి తుర్రుమని వెళ్ళిపోయింది గ్రేస్. అబ్బులు ముచ్చటగా నవ్వుకున్నాడు కానీ ఆ రాత్రి నిద్ర పట్టలేదు. బయట అరుగు మీద మడత మంచం వేసుకుని పడుకున్నాడు. చాలాసేపటి వరకు కళ్ళు మూతలు పడలేదు. గ్రేస్ మాటల చెవుల్లో గింగురుమంటున్నాయి. కడుపు మాడినా సరే శుభ్రమైన బట్ట కట్టాలి. ఆ మాట ఒక పరిశోధనలా అనిపించింది. కొత్తగా సిగ్గొచ్చినట్లు అనిపించింది. జాకెట్ వేసుకొని గ్రేస్ అమ్మమ్మ గుర్తొచ్చింది. వస్త్రాలకు నోచుకొని 3000 సంవత్సరాల బానిసత్వం తరుముకొచ్చింది. పెంకిపిల్ల గ్రేస్ వీరనారిలా అనిపించింది. తృప్తిగా గుండెల మీద చేతులు చేసుకున్నాడు. నిద్ర ఎగురుకుంటూ వచ్చింది. కలలో కూడా నిద్రను వెంబడించాయి. లెక్క ప్రకారం కలలోకి ఎవరు రావాలి? గ్రేస్ రావాలి కదా. కానీ గ్రేస్ తమ్ముడు లివింగ్స్టన్ వచ్చాడు. ఒరే అబ్బులు, సూటుకు 1000 తక్కువ వచ్చాయి, నువ్వు ఇవ్వకపోతే చంపేస్తాను. అబ్బుల్ని 3 సార్లు పీక పిసికి చంపబోయాను. అబ్బుల్ని 3 సార్లు పీక పిసికి చంపబోయాడు. 3 సార్లు అబ్బుల్ నిద్రలో మూలిగాడు. పక్కనే చాప మీద పడుకున్న తల్లి వెంకమ్మ గాభరాగలిచ్చింది. కొడుక్కి మంచినీళ్లు తాగించింది. అలా ఎల్లకిల తొంగోకు, ఆ ఎంపిక ఒడ్డిగిలు అని పడుకోబెట్టింది. అయినా ఏం ప్రయోజనం? లివింగ్స్టన్ విక్రమార్కుడిలా ఉన్నాడు. 4వసారి కూడా కలలోకి వచ్చాడు. ఈసారి పీక పిస్తూ కాదు, పారిపోతూ వచ్చాడు. రేయ్, నువ్వు ఇచ్చేదేంటి? ఈ చీరలు అమ్మితే రావా అని గ్రేస్ దాచుకున్న చీరల పెట్టెను పట్టుకొని లివింగ్స్టన్ పారిపోతున్నాడు. లివింగ్స్టన్ని పట్టుకోవడానికి పరిగెత్తబోతే అబ్బులకి కాళ్ళాడటం లేదు. ఆగు, చంపుతా అని అనబోతుంటే నోరు పెగలడం లేదు. లివింగ్స్టన్ కలలోంచి విజయవంతంగా పారిపోయాడు. అబ్బులకి నిద్ర వీడిపోయింది. తెలతెలవారుతోంది. కంగారుగా తల్లి నిద్ర లేపాడు. లమ్మ, ఓ పాలు గ్రేస్ చీరలు పెట్టే ఇలా తెయ్యే అన్నాడు. మంచం మీద బాసం పట్టు వేసుకుని కూర్చొని. అదేంటి, ఇందాకే కదా గ్రేస్ వచ్చి అట్టుకెళ్ళింది, నువ్వేమో ఒళ్ళు తెలవకుండా నిద్రపోతున్నావు. లేపటం ఎందుకని నానే ఊరుకున్నాను. వాళ్ళ ఆయన వచ్చి గ్రేస్ని తీసుకెళ్ళాడు. ఆడు దీన్నంత సిక్కబాదాడా? అయినా పట్టుసీల చూపిస్తే ఐస్ అయిపోయింది. 4 ఏళ్ళంట. నిద్ర కళ్ళతో చూశాను. చాలా మామూలుగా చాప చుట్టేసింది ఇంకమ్మ. ఆశ్చర్యపోయాడు కానీ దిగులు పడలేదు. దీర్ఘంగా ఊపిరొదిలాడు. బ్రష్ చేసి చల్లటి నీళ్లతో ముఖం కడుక్కొని గ్రేస్ ఇంటి వైపు వెళ్ళాడు. వేలెత్తి చూపించే అంబేద్కర్ విగ్రహం ముందు కాసేపు ఆగాడు. విగ్రహం కళ్ళజోడు మీద పొద్దు పొడుపు వెలుతురు పడుతోంది. అంబేద్కర్ ఎందుకో ఆ ఉదయం కొత్తగా కనిపిస్తున్నాడు. ఆ విగ్రహాన్ని ఆపాద మస్తకం పరిశీలించాడు అబ్బులు. నెక్టై, కోటు మీద కోటు, మడత నలగని ప్యాంటు, మెరిసే బూటు, టీవీగా కనిపించాడు. లివింగ్స్టన్ కోరుకునే పెళ్లి దుస్తులివే. 3000 ఏళ్ళు ముంత వేళ్లాడిన స్థానంలో నెక్టై. అబ్బులికి కళ్ళు చెమర్చాయి. స్తంభానికి జెండా ఎగరడం కాదు, అంటరాని మనిషి ఒంటి మీద వస్త్రం రెపరెపలాడటమే తిరుగుబాటు. విగ్రహం వైపు తదేకంగా చూస్తూ మనసులోని సైనిక వందనం చేశాడు అబ్బులు. అంతే. టీవీగా నడుచుకుంటూ గ్రేస్ వాళ్ళ ఇంటి గుమ్మంలోకి వచ్చాడు. అబ్బులు, ఈ శంకినిముండ వెళ్ళిపోయింది. దీనికి సిగ్గు లేదు, ఆడికి సిగ్గు లేదు. పట్టుసీర
పట్టుసీర అట్టుకొచ్చాడు, దీని చేతిలో పెట్టాడు. అక్కడితో ఆగాడేంటి, ఏకంగా దీని కాళ్ళు ఎట్టేసుకున్నాడు. చూడటానికి నాకు సిగ్గేసింది అనుకో. జరిగిన వృత్తాంతాన్ని 3 ముక్కల్లో తేల్చేసింది ముసలావిడ. అలా అన్నకు మా అమ్మ గ్రేస్ సిగ్గు తెలుసుకున్న పిల్ల. అబ్బులి మాటకు పకాలు నవ్వింది ముసలావిడ. దీనికి సిగ్గా? సీర కోసం మొగుడిని వదిలిన ఆడదానికి సిగ్గా? ముసలావిడ మాటల్ని ఖాతరు చేయకుండా మంచం మీద ఉన్న లివింగ్స్టన్ వైపు చూశాడు అబ్బులు. లివింగ్స్టన్ మెలుకోగానే ఉన్నాడు, కానీ నిద్రమత్తు నుంచి కోలుకున్నట్టు లేడు. ఒరేయ్ లివింగ్స్టన్, నువ్వు కోటెప్పుడు కుట్టించుకుంటావో చెప్పు, నీకు 1000 రూపాయలు ఇస్తాను అన్నాడు. అబ్బులు అలా అంటున్నప్పుడు అబ్బులి స్వరం దానంతటది పెరిగింది. ఏంటి కోటే? టక్కున లేచి నిలబడ్డాడు. ఓలమ్ము, ఈడు నుంచున్నాడు. ముసలావిడ అరిచింది. కాలు బెనికిన తర్వాత లివింగ్స్టన్ లేచి నిలబడడం ఇదే ప్రథమం. కాలు దున్నిన వాణ్ణి కాళ్ళ మీద పడేసింది వస్త్రమే, లేవలేని వాణ్ణి లేచి నిలబెట్టింది వస్త్రమే. మిట్ట మధ్యాహ్నమైంది. బలిని మాత్రమే వేసుకుని చెరుకు ముక్కలకు మధ్య వెళ్ళాడేమో. సరస్వతి వీపుతో పాటు అప్పులు వీపు కూడా మాడుతుంది. బాయ్యా, గౌను నాకెప్పుడు కొంటావు? భుజం రాసుకుంటూ అడిగింది సరస్వతి. తత్తరపడ్డాడు అబ్బులు. అదిరిపోకు, మీ గేసు పొద్దుటేలొచ్చి ఎంకిదాన్ని సేవి కొరికిందిలే, అప్పుడిన్నాను. నిన్ను ఉడుక్కుంటూ ఆమె నెత్తిన మొత్తబోయాడు అబ్బులు. 4 ఈ మధ్యన ఖరీదానికి ఊళ్ళు ఉండటం లేదు. ఎప్పుడొచ్చిందో కానీ గంపనెత్తిన పెట్టుకొని వెనకాలే గట్టు మీద నిలబడింది ఎంకమ్మ. అవునేలమ్మ, దీని కబుర్లు తప్ప పని లేదు, తల్లి పూతమిచ్చాడు. గారాల కొడుక్కి కోడేపుడు అట్టుకొచ్చింది కామోలు. ఎల్లునాయన ఎల్లి పీకల్దాకా మీకు. సరస్వతి ఉడుక్కుంది. సాల్లయ్యే సిగ్గులేని దాన, దా ఇలాగొచ్చి గంపదించు, వెంకమ్మ ఆప్యాయంగా ఆదేశించింది. సనుక్కుంటూనే దింపి గంపలోకి చూసి ఆశ్చర్యపోయింది. ఏయ్ పుస్తకాలు! ఆకాశం చిల్లులు పడేటట్లు కేకలు పెట్టింది. గంపలో పొందిగ్గా పేర్చి ఉన్నాయి పుస్తకాలు. అందులో తెలుగు వాచకమైన పుస్తకం ముక్కు దగ్గర పెట్టుకుని పేజీలు జుర్రున తిప్పింది. కొత్త పుస్తకాల వాసన. ఒక్కొక్క పుస్తకం గంపలోంచి తీసింది. మొత్తం 10 పుస్తకాలు. పుస్తకాల అడుగున అన్నం కెరియర్. వెంకమ్మ క్రమం తప్పలేదు. అన్నం తర్వాతనే అక్షరాలు పేర్చింది. ఇవన్నీ నీకే, ఇక పొలం గట్టున నువ్వు చేయాల్సిన పని ఇదే. సరస్వతి కుప్పు పట్టుకొని ఆడించి మరీ చెప్పాడు. అలా చేస్తున్నప్పుడు కొప్పులోని మందారం కింద పడబోతే బంతిని పట్టుకున్నట్టు ఒడుపుగా పట్టుకున్నాడు. హిహిహిహి అంది సరస్వతి. ముందు నవ్వుతుందని అనుకున్నాడు అబ్బులు. ముక్కు ఎగపీర్చింది. కింద చతికిల పడింది. 2 చేతులతో కళ్ళు గట్టిగా మూసుకొని శోకాలు తీసింది. చీచీ ఏంటిది? సరస్వతి ఎదురుగా చతికిలపడి ఆమె తలను తన భుజం వైపు వాల్చుకున్నాడు. ఆమె ఏడుపు వెలిసిపోయి వెక్కిల్లోకి వచ్చింది. ఒరేయ్ బాబా, నీ పిచ్చి గాని చదివెత్తి ఉన్నమతి పోతాదిరా, పక్కనే కాస్త దూరంగా కూర్చుంటూ అంది వెంకమ్మ. లమ్మా, నువ్వు అన్నది కరెక్టేనే, ఉన్నమతి పోతుంది కానీ లేని సిగ్గు వస్తుంది. అలా అని అబ్బులు అన్నాడో లేదో అతడి భుజాన్ని గట్టిగా కరిచింది సరస్వతి. లమ్మ కరిచిందే. పెద్దగా అరిచి ముందుకు తోసి పైకి లేచాడు అబ్బులు. ఏయ్, నా కొడుకుని కరిసావెందుకే ఖరీదానా? సరస్వతి పిలక పట్టుకుంది వెంకమ్మ. సిగ్గొచ్చి ఆ సమాధానం చెప్పినప్పుడు తరిసిన సరస్వతి కళ్ళు తలుక్కుమన్నాయి. ముఖం తుడుచుకోవడానికి ఆమె విడుదల చేసిన పైట కొంగు పైరగాలికి జెండాలా రేపరేపలాడింది. ఈ కథ సుప్రభాతం వీక్లీ 14/26 ఏప్రిల్ 1998లో ప్రచురించబడ్డది. సిగ్గు కథా సంకలనం కావలసిన వారు డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, దయచేసి కొనండి, చదవండి. మరిన్ని కథల కోసం వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.